కరీంనగర్లోనే హోటల్ మేనేజ్మెంట్ కోర్స్ అనేది మొట్టమొదటిగా మేమే ప్రారంభించడం జరిగింది. ఇంజనీరింగ్ చేసి ఉద్యోగ అవకాశాలు లేకుండా నిరుద్యోగ యువత అనేది చాలామంది మిగిలిపోతున్నారు తెలంగాణలో. వారి కోసం ప్రతి ఇయర్ 20 నుంచి 30 మంది విద్యార్థులకు ఉచితంగా విద్యను నేర్పిస్తూ ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూ 5,000 పైచిలుకు మంది విద్యార్థులు ఇప్పటి వరకు మా ఇన్స్టిట్యూట్ నుంచి ఉద్యోగాలు పొందడం జరిగింది. టెన్త్ అయిపోయిన విద్యార్థులు ఇంటర్లో ఏ కోర్సు చేయాలి, ఏ గ్రూప్ తీసుకోవాలి అని చాలామంది ఆలోచిస్తుంటారు. చాలామంది విద్యార్థులు మాత్రం ఇంటర్లో ఇటు ఎంపీసీ, బైపీసీ, సిఈసీ తీసుకొని ఇంటర్ తర్వాత డిగ్రీ పూర్తి చేసి చాలామంది తెలంగాణ వ్యాప్తంగా కూడా కొన్ని వేల మంది నిరుద్యోగులుగా మిగిలిపోతున్నారు. కానీ ప్రస్తుత కాలంలో హోటల్ మేనేజ్మెంట్ ద్వారా మంచి ఉద్యోగ అవకాశాలు సంపాదిస్తున్నారు. అసలు హోటల్ మేనేజ్మెంట్ చేస్తే ఎలా ఉంటుంది, దానిలో ఉద్యోగ అవకాశాలు ఎలా ఉంటాయి, దానికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలుసుకునేందుకు మనతో పాటు మ్యాగ్నా కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ అండ్ టూరిజం మేనేజింగ్ డైరెక్టర్ సింగిరెడ్డి ప్రవీణ్ రెడ్డి ఉన్నారు. అతన్ని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్కారం. సార్ నమస్కారం. చెప్పండి సార్, ఇప్పుడంటే మీరు ఈ హోటల్ మేనేజ్మెంట్ కాలేజీ ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు, ఎన్ని సంవత్సరాలుగా రన్ అవుతుంది, సో మీ దగ్గర ఎంతమంది విద్యార్థులు ఇప్పటికే విద్యను అభ్యసించారు, వాళ్ళలో ఎంతమంది ఉద్యోగ అవకాశాలు సంపాదించారు? యాక్చువల్గా కరీంనగర్లో అంటే ఉత్తర తెలంగాణలోనే హైదరాబాద్లో ఫస్ట్ హోటల్ మేనేజ్మెంట్ అంటే పిల్లలకి హైదరాబాద్ వరకే పరిమితమయ్యేది. బట్ ఇప్పుడు ఉత్తర తెలంగాణలో గత 18 సంవత్సరాల నుంచి కరీంనగర్లోనే హోటల్ మేనేజ్మెంట్ కోర్స్ అనేది మొట్టమొదటిగా మేమే ప్రారంభించడం జరిగింది. గత 18 సంవత్సరాలుగా ఎంతోమంది నిరుపేద విద్యార్థులకు ఉచితంగా కూడా ఒక 20-30 విద్యార్థులకు ప్రతి ఇయర్ 20 నుంచి 30 మంది విద్యార్థులకు ఉచితంగా విద్యను నేర్పిస్తూ ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూ 5,000 పైచిలుకు మంది విద్యార్థులు ఇప్పటి వరకు మా ఇన్స్టిట్యూట్ నుంచి ఉద్యోగాలు పొందడం జరిగింది. వాళ్ళు ఇండియాలోనైతేనేమి దేశ విదేశాలలో వేరే ఇతర కంట్రీలలో కూడా 100% ప్లేస్మెంట్స్తో ఉద్యోగ అవకాశాలు కల్పించడం జరిగింది. మీ హోటల్ మేనేజ్మెంట్ కాలేజీలో ఏ కోర్సెస్ అవైలబుల్గా ఉన్నాయి? మా కాలేజ్లో అయితే 10th ఆర్ ఇంటర్మీడియట్, డిగ్రీ, పీజీ పాస్ ఆర్ ఫెయిల్. 10th పాస్ అయిన వరకు అయితే డిప్లొమా ఇన్ హోటల్ మేనేజ్మెంట్ అనే కోర్సు మేము అందిస్తున్నాము. ఇంటర్మీడియట్ అయిపోయిన వారికి 2 years ప్రోగ్రామ్స్, 3 years ప్రోగ్రామ్స్ కూడా మేము ఇవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా ఇంజనీరింగ్ చేసి ఉద్యోగ అవకాశాలు లేకుండా, డిగ్రీ చేసి ఉద్యోగాల అవకాశాలు లేకుండా చాలామంది పిల్లలు నిరుద్యోగ యువత అనేది చాలామంది మిగిలిపోతున్నారు తెలంగాణలో. వారి కోసం ఎస్పెషల్లీగా పీజీ డిప్లొమా ఇన్ హోటల్ మేనేజ్మెంట్ అనే కోర్సు మన దగ్గర డిగ్రీ పాస్ అయిన వాళ్ళకి, బీటెక్ పాస్ అయిన వాళ్ళకి ఉంది. ఆ కోర్సు ద్వారా పిల్లలకి 100% ఉద్యోగ అవకాశాలు మనం దేశ విదేశాలలో, ఇండియానే కాకుండా యుఎస్, యూకే, ఆస్ట్రేలియా, దుబాయ్, కువైట్, మలేషియా, సింగపూర్ ఇతర దేశాలలో కూడా 100% అష్యూరెన్స్తో మేము ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నాం. హోటల్ మేనేజ్మెంట్ చేస్తానని మీ దగ్గరికి స్టూడెంట్స్ వస్తారు కదా, సో ఆ స్టూడెంట్ హోటల్ మేనేజ్మెంట్కి సూట్ అవుతాడా కాదా అని మీరు ఎలా ఫైండ్ అవుట్ చేస్తారు? సో ఎవరికైనా కూడా మీరు అంటే మీ దాంట్లో అడ్మిషన్ ఇస్తారా? ఓకే, హోటల్ మేనేజ్మెంట్ యాక్చువల్గా హోటల్ మేనేజ్మెంట్ ఈ అబ్బాయి ఎలా మనకు ఈ హోటల్ మేనేజ్మెంట్కు అడ్మిషన్ మనం తీసుకోవచ్చు అంటే, యాక్చువల్గా హోటల్ మేనేజ్మెంట్ అనే రంగం హాస్పిటాలిటీ రంగం. అంటే చాలా ఎక్కువగా సహనంతో ఉండాలి. సహనము, రిక్వెస్ట్, మర్యాద ఈ 3 అంశాలు ఉండాలి పిల్లవానికి. దీంతో పాటు ఇంగ్లీష్ మీద ఎంతో కొంత కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది తప్పనిసరిగా ఉండాలి. వాళ్ళ అభిరుచికి అనుగుణంగా వాళ్ళకి కుకింగ్ మీద ఇంట్రెస్ట్ ఉందనుకుందాం, కుకింగ్ తరపున మేము ఫుడ్ అండ్ బెవరేజ్ ప్రొడక్షన్ అని కుకింగ్ క్లాసెస్ నిర్వహిస్తాం. ఈ విధంగా పిల్లవాని ఇంట్రెస్ట్ని బట్టి మనం ఆ కోర్సులో అడ్మిషన్ ఇవ్వడం జరుగుతుంది. ఎవరైనా హోటల్ మేనేజ్మెంట్ అడ్మిషన్ తీసుకోవచ్చు. 10th పాస్ అయి ఉంటే సరిపోద్ది. ఇంటర్మీడియట్, డిగ్రీ, పీజీ పాస్ ఆర్ ఫెయిల్ మినిమం దాని ఎలిజిబిలిటీ అనేది 10th పాస్ అయి ఉంటే సరిపోతుంది. మనకు ఏజ్ లిమిట్ వచ్చేసి 17 years నుంచి 33 years వరకు, 34 years వరకు కూడా మనం అడ్మిషన్ ఇవ్వడం జరుగుతుంది. ఇటు 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా మనం చూస్తున్నాం. అంటే చాలామంది 10th అయిపోయిన తర్వాత ఏం చేస్తున్నారంటే ఇంటర్లో ఏదో ఒక కోర్సు తీసుకుంటున్నారు, తర్వాత డిగ్రీ చేస్తున్నారు, చాలామంది నిరుద్యోగులే మిగిలిపోతున్నారు. సో అలాంటి విద్యార్థులకు మీ హోటల్ మేనేజ్మెంట్ కాలేజ్ ద్వారా మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? 10th ఇంటర్మీడియట్ అయిన పిల్లలు మీరు అన్నట్టు రెగ్యులర్ వైపు అంటే డిగ్రీ వైపు, ఇంజనీరింగ్ వైపు, పీజీ వైపు వెళ్ళి చాలా వరకు వాళ్ళ ఇయర్స్ వేస్ట్ చేసుకోవడం జరుగుతుంది. అది హోటల్ మేనేజ్మెంట్ అనేది ఏంటంటే మనకు 1 year డిప్లొమా, 2 years డిప్లొమా ఉంటుంది. షార్ట్ పీరియడ్లో విద్యార్థులకు
ఉద్యోగ అవకాశాలు ఇక్కడ కల్పిస్తాం. హోటల్ మేనేజ్మెంట్ కోర్స్ అనేది 100% ప్రాక్టికల్ ఓరియంటెడ్ కోర్స్. 90% మేము ప్రాక్టికల్స్ చేపిస్తాం ఇన్స్టిట్యూట్లో. 10% థియరీ ఉంటుంది, కమ్యూనికేషన్ స్కిల్స్ నేర్పిస్తాం. దాని ద్వారా పిల్లలకి ఏమైందంటే 100% ఉద్యోగ అవకాశం ఉన్నాయి. ఇప్పుడు బయట కంట్రీస్లో తీసుకున్నా, ఇండియాలో చూసుకున్నా హాస్పిటాలిటీ రంగం అంటే హోటల్ ఇండస్ట్రీ అనేది దినదినము డెవలప్ అవుతుంది. మీరు ఎక్కడైనా చూడండి, చాలా హోటల్స్ అవుతున్నాయి. ఇప్పుడు ఈ కరీంనగర్ అయితే మీ హనంకొండ, హైదరాబాద్, ముంబై, గోవా, బెంగళూరు, చెన్నై, ఎక్కడైనా కూడా చాలా వరకు 5 స్టార్ హోటల్స్ ఉన్నాయి. ఇలాంటి 5 స్టార్ హోటల్స్ నెంబర్ ఆఫ్ హోటల్స్ ఉన్నాయి కాబట్టి వాళ్ళకి నెంబర్ ఆఫ్ స్టాఫ్స్ రిక్వైర్మెంట్ అనేది ఉంటుంది. ఇప్పుడు పిల్లలు ఎక్కడికి వెళ్ళినా కూడా ఒక 6 months ఇక్కడ మన దగ్గర క్లాసెస్ ఇని 4 months వాళ్ళని మేము ఇంటర్న్షిప్ ట్రైనింగ్ పంపిస్తాం. ఈ 6 months + 4 monthsలో వాళ్ళకు ఒక 10 monthsలో ఒక సర్టిఫికేట్తో పాటు ఉద్యోగ అవకాశం అనేది 100% కల్పిస్తున్నాం. దానివల్ల పిల్లలు ఏంటంటే 100% హోటల్ మేనేజ్మెంట్ వైపు చూస్తున్నారు. అంటే మీరు 18 సంవత్సరాలుగా మీ హోటల్ మేనేజ్మెంట్ కాలేజీని రన్ చేస్తున్నారు కదా. సో కొన్ని వేల మంది విద్యార్థులకు మీరు విద్యను అభ్యసించారు. సో ఇప్పటివరకు అంతమంది విద్యార్థులలో ఇప్పటివరకు ఎంతమంది విద్యార్థులు జాబ్ సంపాదించారు? వాళ్ళు ఓన్లీ ఇండియాలోనే జాబ్ చేస్తున్నారు, లేదా విదేశాలలో కూడా మీరు ప్లేస్మెంట్ చూపెడతారా? ఓకే, ఇప్పటి వరకు మా దగ్గర విద్యను అభ్యసించిన వారికి 18 సంవత్సరాల్లో 5,000 పైచిలకు మంది విద్యార్థులు ఉన్నారు. దానిలో 5,000కు 4,500, 4,600 నేను 100% చెప్పగలను. పిల్లలందరూ కూడా ఉద్యోగాలు చేస్తున్నారు. విదేశాలలో కూడా మనకు 1,500 నుంచి 2,000 మంది విద్యార్థులు ఈ 18 సంవత్సరాల US అయితేనేమి, ఆస్ట్రేలియా, UK, కెనడా, సింగపూర్, మలేషియా, మారిషియస్ ఇలాంటి పెద్ద పెద్ద కంట్రీస్లో మినిమం పర్ మంత్ 1,50,000 నుంచి 2 లక్షల జీతం వేరే కంట్రీస్లో సంపాదిస్తున్నారు. ఇండియాలో అయితే మినిమం 40,000 నుంచి 60,000 మధ్యలో వాళ్ళు ఎర్న్ చేస్తున్నారు మన దగ్గర కోర్స్ చేసిన. ఓకే. అంటే ఇప్పుడు చాలామంది హోటల్ మేనేజ్మెంట్ చేయాలంటే చాలామంది డౌట్స్ వస్తాయి. ఏంటంటే 10th తర్వాత హోటల్ మేనేజ్మెంట్ చేస్తున్నారు, ఇంటర్ తర్వాత చేస్తున్నారు, పీజీ కూడా చేస్తున్నారు. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ దాంట్లో కోర్సెస్ ఎలా అవైలబుల్ ఉంటాయి? ఓకే, యాక్చువల్గా హోటల్ మేనేజ్మెంట్ అనేది ఇప్పుడు 10th క్వాలిఫై అయిన వారికి డిప్లొమా ఇన్ హోటల్ మేనేజ్మెంట్ అని 1 year ప్రోగ్రామ్ ఉంది. ఈ డిప్లొమా ఇన్ 1 year ప్రోగ్రాంలో మనం నియర్లీ వాళ్ళకు ఒక 8 to 6 months, 6 to 8 months థియరిటికల్గా, ప్రాక్టికల్గా 90% ఇక్కడ ప్రాక్టికల్ క్లాసెస్ ఉంటాయి. 10% థియరీగా ఇచ్చినా కూడా ఆఫ్టర్ దట్ 4 months మేము ఇంటర్న్షిప్ ట్రైనింగ్స్ పంపిస్తాం. అంటే 5 స్టార్ హోటల్స్ హైదరాబాద్, గోవా, బెంగళూరు, చెన్నై, వైజాగ్, విజయవాడ, తిరుపతి, ముంబై అట్లా అక్కడ ఉన్న సిటీస్లో ఉన్నటువంటి 5 స్టార్ హోటల్స్లో పిల్లలకి ఇంటర్న్షిప్ పంపిస్తాం. ఇది 10th పాస్ అయితే. ఇంటర్మీడియట్ వాళ్ళకు 3 years ప్రోగ్రామ్ ఉంది, బ్యాచిలర్ డిగ్రీ ఇన్ హోటల్ మేనేజ్మెంట్ అని ఉంది. బట్ ఇప్పుడున్న పరిస్థితిలో షార్ట్ టైంలో పిల్లలు సెట్ కావాలని కోరుకుంటున్నాం కాబట్టి మేము ఎవరైనా కూడా 1 year డిప్లొమా, 2 years డిప్లొమాకే వాళ్ళకు కోర్సును అందించి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నాం. అంటే ఇప్పుడు మీ దగ్గర కోర్సు చేసిన తర్వాత అంటే వాళ్ళకు ప్రాక్టికల్ కోసం వాళ్ళను ఒక 5 స్టార్ హోటల్కి పంపిస్తారు కదా. అంటే ఆ చేసే పీరియడ్లో వాళ్ళకి స్టైఫండ్ కూడా రావడం జరుగుతుంది? ఉంటుందండి, 100%. ఈ పిల్లల్ని ఎవరైతే మేము ట్రైనింగ్ ఇంటర్న్షిప్ ప్రోగ్రాంలో భాగంగా స్టార్ హోటల్స్కి పంపిస్తే పిల్లలకి మినిమం అక్కడ 6,000 నుంచి 10,000 మధ్యలో అంటే వాళ్ళకి స్టైఫండ్ పర్ మంత్ స్టైఫండ్ ఉంటుంది, ఫుడ్ అకామిడేషన్ ప్రొవైడ్ చేస్తారు. దాంతోపాటు 4 months ఏదైతే ఇంటర్న్షిప్ అవ్వడంతోనే హోటల్ వాళ్ళు ఈ కాలేజ్ నుంచి వచ్చిన అబ్బాయి ట్రైనింగ్ కంప్లీట్ చేసిండు సక్సెస్ఫుల్గా అని వాళ్ళకు ట్రైనింగ్ సర్టిఫికేట్ ఇవ్వబడుతుంది. వెంటనే 5th month నుంచి అక్కడనే ఉద్యోగ అవకాశం కల్పించబడుతుంది. చెప్పండి సార్, ఇప్పుడు తెలంగాణ వ్యాప్తంగా కూడా చాలా హోటల్ మేనేజ్మెంట్ కాలేజెస్ ఉన్నాయి. సో మిగతా హోటల్ మేనేజ్మెంట్ కాలేజెస్ను మ్యాగ్నా కాలేజ్ హోటల్ మేనేజ్మెంట్ అండ్ టూరిజం కాలేజీకి తేడా ఏంటంటే మీరు ఏం చెప్తారు? యాక్చువల్గా ఏంటంటే మనము ఎస్టాబ్లిష్మెంట్ చేసి ఇప్పటికే 18 సంవత్సరాలు పూర్తయింది. గత 18 సంవత్సరాల నుంచి కూడా మనం లిమిటెడ్ స్ట్రెంత్, ఒక బ్యాచ్కి 50 నుండి 60 వరకే స్ట్రెంత్ పెట్టుకొని వాళ్ళ మీదనే ఫోకస్ చేసి 100% ప్లేస్మెంట్ ఇస్తున్నాం. అదే కాకుండా ఇప్పుడు విద్య అనేది, ఎడ్యుకేషన్ అనేది ఈ రోజుల్లో వ్యాపారం లాగా అయిపోయింది. అంటే లక్షలు ఫీజులు తీసుకున్నారు. ఇప్పుడు చాలా ఇన్స్టిట్యూషన్స్ కూడా హోటల్ మేనేజ్మెంట్ బ్యాక్గ్రౌండ్ లేకున్నా కూడా మేనేజ్మెంట్ వాళ్ళకి ఎవరైతే ఆ కాలేజ్ నిర్వహిస్తున్నారో వాళ్ళకి హోటల్ మేనేజ్మెంట్ బ్యాక్గ్రౌండ్ లేకున్నా కూడా వాళ్ళు హోటల్ మేనేజ్మెంట్ కన్సల్టెన్సీలు పెట్టుకొని పిల్లలను మోసాలకు చేయడం, అంటే లక్షల ఫీజులు అని చెప్పి వాళ్ళ మోసాలు చేయడం, ఇవన్నీ చాలా జరుగుతున్నాయి. అంటే ఇంటీరియర్ కాలేజ్ ఏదైతే ఉందంటే ఆ ఏరియాలో దాని ఇంటీరియర్ చాలా గొప్పగా ఇంటీరియర్ చేసి పిల్లల్ని, తల్లిదండ్రులను మోసం చేసి అట్లా కూడా చేస్తున్నారు. మనం ఆ రకంగా లేము కాబట్టి 18 సంవత్సరాల నుంచి మనం ఇప్పటి వరకు కూడా ఇదే ప్లేస్లో ఉండి 18 సంవత్సరాల నుంచి పిల్లలందరికీ 100% ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నాం. నా దృష్టిలో ఏంటంటే ఎడ్యుకేషన్ అనేది వ్యాపారం కాదు.
తెలంగాణ వ్యాప్తంగా ఎంతోమంది జగిత్యాల, నిజామాబాద్, మెట్పల్లి, కోరుట్ల నుంచి 10th డిగ్రీ పూర్తి చేసిన చాలామంది ఉద్యోగ అవకాశాలు లేక దుబాయ్, కువైట్, మలేషియా అట్లా వలసపోతున్నారు. అలాంటి వలసలను తగ్గించాలని నేను చాలా తక్కువ ఫీజు, అతి తక్కువ ఫీజు అంటే ఒక 10,000 నుంచే మనం ఫీజు ప్రారంభం చేసుకొని ఇన్స్టాల్మెంట్ పద్ధతిలో ఒకటేసారి డబ్బులు తీసుకోకుండా పిల్లల నుంచి ఒక 10,000 నుంచి ప్రారంభం చేసుకొని ఇన్స్టాల్మెంట్లో ఫీజులు తీసుకొని ఇప్పటికీ చాలామంది విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు కల్పించడం జరిగింది. దీనితో పాటు ఏంటంటే మన కాలేజీలో ఫుల్లీ ఎక్విప్డ్ ల్యాబ్స్, ఏదైతే కిచెన్ ల్యాబ్ అయితేనేమి, హోటల్లో ఉండేటువంటి రూమ్స్, హౌస్ కీపింగ్ సబ్జెక్ట్కి సంబంధించింది, హోటల్లో రూమ్ ఏ విధంగా ఉంటుంది, హోటల్లో ఉన్నటువంటి ఫ్రంట్ ఆఫీస్ అంటే రిసెప్షన్, కస్టమర్ వచ్చినప్పుడు ఏ విధంగా రిసీవ్ చేసుకోవాలి, ఇది ఏదైనప్పటికీ ఎఫ్ఎన్బి సర్వీస్ అంటే రెస్టారెంట్లో ఎలా ఉంటుంది, మోడల్ రెస్టారెంట్, ఇవన్నీ ల్యాబ్స్ కూడా మన ఇన్స్టిట్యూట్లో ఉండడం జరిగింది. దానివల్లనే మనకి ఇప్పటికి కూడా ఎవ్రీ ఇయర్ మనకు 70 నుంచి 80 మెంబర్స్ 2 బ్యాచెస్ ఎవ్రీ ఇయర్, అంటే స్పెషల్గా తక్కువ పిల్లలను తీసుకొని 100% ఉద్యోగ అవకాశాలను కల్పించాలనే ఉద్దేశంతోనే మేము ఈ ఇన్స్టిట్యూట్ ప్రారంభించడం జరిగింది. సో చెప్పండి సార్, ఇప్పుడు చాలామంది విద్యార్థులకు కూడా చాలా డౌట్స్ ఉంటాయి. ఎందుకంటే మీ కాలేజీలో ఫీజ్ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది, ఒకవేళ గవర్నమెంట్ నుంచి ఏమైనా ఫీజు రియంబర్స్మెంట్ విద్యార్థులకు అందుతుందా? ఓకే, మా కాలేజీలో ఫీజ్ స్ట్రక్చర్ వచ్చేసి బేసిక్, అంటే ఇప్పుడు నేను ఇందాకనే చెప్పిన తెలంగాణలో మన తెలంగాణ నుంచి చాలామంది పిల్లలు గొప్పగా చదువుకొని డిగ్రీలు, బీటెక్లు చదువుకొని కూడా ఉద్యోగ అవకాశాలు లేక బాధపడుతున్నారు. సో అలాంటి విద్యార్థులకు, నిరుపేద విద్యార్థులకు చేయూతని ఇవ్వాలనే ఉద్దేశంతోనే కేవలం 10,000 నుంచే మేము ప్రారంభించాం. ఫీజు అనేది 10,000 నుంచి మన ఫీజు వచ్చేసి 35-40 వేల లోపు మాత్రమే ఉంటుంది. అది పిల్లవాడు ఎంచుకునే కోర్సును బట్టి, అంటే 10,000 నుంచి 35 వరకు ఉంటుంది ఈ ఫీజ్ స్ట్రక్చర్ అనేది. గవర్నమెంట్ నుంచి రియంబర్స్మెంట్ అనేది ఏమి ఉండదండి. డిప్లొమా కోర్సులకు గవర్నమెంట్ నుంచి రియంబర్స్మెంట్ ఉండదు. బ్యాచిలర్ డిగ్రీ ఇన్ హోటల్ మేనేజ్మెంట్ అని 3 years ప్రోగ్రామ్కి మాత్రం గవర్నమెంట్ నుంచి స్కాలర్షిప్, రియంబర్స్మెంట్ ప్రోగ్రామ్స్ ఉంటాయి. ఓకే, చెప్పండి సార్, ఇప్పుడు ఎవరైనా ఒక స్టూడెంట్ మీ కాలేజీలో అడ్మిషన్ తీసుకుంటే ఆ స్టూడెంట్కి కలిగే ప్రయోజనం ఏంటి? మా కాలేజీలో అడ్మిషన్ తీసుకోవడం వల్ల ప్రయోజనం ఏంటంటే, మేము గత 18 సంవత్సరాలుగా ఒకే బ్రాండ్తోని మ్యాగ్నా కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ అనేది ఉత్తర తెలంగాణలోనే నెంబర్ 1 కాలేజ్. సో మా దగ్గర అడ్మిషన్ తీసుకున్న ఏ విద్యార్థి అయినా ఉద్యోగం పొందడం అనేది 100% అని నేను చెప్పగలుగుతాను. ఎందుకు సార్ అని అంటే, మా దగ్గర ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ సెల్ అనే విభాగం ఉంది. అంటే పిల్లవానికి ట్రైనింగ్ ఇచ్చి ప్లేస్మెంట్ ఇవ్వడానికి కూడా మా దగ్గరనే ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ సెల్ అని ఉంది. ఆ ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ సెల్ వారు ఇక్కడ క్లాసెస్, ప్రాక్టికల్స్ అయిపోయిన తర్వాత ఒక 4 months ఇంటర్న్షిప్లో భాగంగా హైదరాబాద్, గోవా, బెంగళూరు అట్లా పంపించడం జరుగుతుంది. దానివల్ల 100% ప్లేస్మెంట్ అనేది మేము కల్పిస్తాం. సో విద్యార్థులకు కానీ వాళ్ళ తల్లిదండ్రులకు కానీ ఈ విధంగా భరోసా ఉంటుంది. విద్యార్థి హోటల్ మేనేజ్మెంట్ జాయిన్ అవుతా అని వచ్చినప్పుడే మేము తల్లిదండ్రులతో పాటు విద్యార్థికి కౌన్సిలింగ్ చేసి, అంటే కోర్స్ ఎట్లా ఉంటుంది, కోర్సులో జాయిన్ అయితే ఫ్యూచర్స్ ఏముంటాయి అనేది మొత్తం పిల్లలకి, వారి తల్లిదండ్రులకి మేము ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత అడ్మిషన్ ఇస్తున్నాం. కాబట్టి 18 సంవత్సరాల నుంచి రిజల్ట్స్ 100% అనేది ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని నేను చెప్పచ్చు. సార్ చెప్పండి సార్, ఇప్పుడు మీ హోటల్ మేనేజ్మెంట్ కాలేజీలో ఈ హోటల్ మేనేజ్మెంట్ కాకుండా వేరే ఇతర కోర్సులు ఏమైనా అవైలబుల్గా ఉన్నాయా? అవునండి, ఇప్పుడు హోటల్ మేనేజ్మెంట్ కోర్స్ కాకుండా మా దగ్గర ఎవ్రీ సమ్మర్లో ఒక 45 days మహిళల కోసం ఉచిత శిక్షణ, టైలరింగ్లో కానీ, ఫ్యాషన్ డిజైనింగ్లో కానీ, బ్యూటీషియన్లో కానీ రిజిస్ట్రేషన్ ఫీజు తీసుకొని ఉచిత శిక్షణ అందిస్తున్నాం. ఎవ్రీ సమ్మర్లో ఉంటుంది ఇది. సార్ అంటే ఇప్పుడు ఈ వీడియో మైత్రి ఛానల్లో వస్తున్న ఈ వీడియో, ఎందుకంటే ఫేస్బుక్లో అప్లోడ్ అవుతుంది, యూట్యూబ్లో, ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ అవుతుంది. ఈ వీడియోని కూడా చాలామంది చూస్తారు. సో ఈ చాలామంది చూస్తారు. ఇప్పుడు మీ కాలేజీలో హోటల్ మేనేజ్మెంట్ చేసిన విద్యార్థులకు మీరు ఎక్కడెక్కడ అవకాశాలు కల్పిస్తారు? మా కాలేజీలో హోటల్ మేనేజ్మెంట్ చేసిన ప్రతి విద్యార్థికి వాళ్ళ ఇంట్రెస్ట్ ప్రకారంగా ఇండియాలో ఉండాలనుకుంటే ఇండియాలో వాళ్ళకి వైజాగ్, గోవా, బెంగళూరు, చెన్నై, వైజాగ్, ముంబై అట్లా తదితర బిగ్ సిటీస్లో 5 star హోటల్స్లో ఉద్యోగ అవకాశాలు ఉంటాయి. పిల్లవానికి కానీ వాళ్ళ పేరెంట్స్ కానీ విదేశాలలో ఉద్యోగం చేయాలని ఇంట్రెస్ట్ ఉంది మా అబ్బాయిని అని అంటే తప్పకుండా పిల్లవాని ఎక్స్పీరియన్స్, నాలెడ్జ్ ఆధారంగా విదేశాలలో అంటే దుబాయ్, యూకే, యుఎస్ఏ, ఆస్ట్రేలియా, కెనడా, మలేషియా ఇలా ప్రపంచవ్యాప్తంగా ఉన్న కొన్ని దేశాలలో పంపించడం జరుగుతుంది. సో చివరికి ఇప్పుడు అంటే అడ్మిషన్స్ అవుతున్నాయని చెప్తున్నారు కదా. సో చాలామంది విద్యార్థులు కూడా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చాలామంది ఉంటారు. సో వాళ్ళు అడ్మిషన్ తీసుకోవాలంటే మిమ్మల్ని ఎలా కాంటాక్ట్ కావాలి, ఎలా అడ్మిషన్ తీసుకోవాలి? అడ్మిషన్ తీసుకోవాలంటే మనకి ఇప్పుడు గూగుల్లో వచ్చేసి మ్యాగ్నా కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ అని మనకు డయల్ చేస్తే మొబైల్ నెంబర్స్ ఉంటాయి. దాంతోపాటు మ్యాగ్నా కాలేజ్ వెబ్సైట్ ఉంటుంది.
వీటి ఆధారంగా ఎవరైనా తీసుకోవచ్చు. ఇప్పటికే తెలంగాణ వ్యాప్తంగా మ్యాగ్నా కాలేజ్ అనేది ఒక నేమ్, బ్రాండ్ నేమ్. ఎందుకంటే 18 సంవత్సరాల నుంచి ఇదే వ్యవస్థలో కొనసాగుతున్నాం. మా బ్యాక్గ్రౌండ్ అంటే మేనేజ్మెంట్ బ్యాక్గ్రౌండ్ కూడా హోటల్ మేనేజ్మెంట్ స్టడీ చేసి MBA కంప్లీట్ చేసి విదేశాలలో యూరప్లో లక్షల జీతం వచ్చినప్పటికి కూడా నేను ఒక 18 సంవత్సరాల కిందనే 1,50,000 జీతాన్ని వదిలేసి తెలంగాణలో ఉన్న పిల్లలకు, నిరుపేద విద్యార్థులను వాళ్ళ జీవితాలను మార్చాలనే ఉద్దేశంతోనే ఇక్కడ ఇన్స్టిట్యూట్ ప్రారంభించినాం. కాబట్టి దేశవ్యాప్తంగా కానీ రాష్ట్ర వ్యాప్తంగా కానీ ఎక్కడి నుంచి అయినా ఆన్లైన్లో అయితే అయినా కానీ ఆఫ్లైన్లో కానీ అడ్మిషన్ పొందవచ్చు పిల్లలు. సార్ చెప్పండి సార్, ఇప్పుడు మీ హోటల్ మేనేజ్మెంట్ కాలేజీలో విద్యను అభ్యసించే విద్యార్థులకు అదనంగా ఏమైనా స్కిల్స్ మీరు డెవలప్ చేస్తారా? 100% అండి. మా హోటల్ మేనేజ్మెంట్ కాలేజీలో జాయిన్ అయిన ప్రతి విద్యార్థికి స్పోకెన్ ఇంగ్లీష్ నేర్పిస్తాము, కంప్యూటర్ స్కిల్స్ అనేది ఉంటుంది, హిందీ. చాలామంది పిల్లలకి హిందీ అనేది రావట్లేదు ఈ రోజులల్లో. మన నేషనల్ లాంగ్వేజ్ అనేది హిందీ కాబట్టి ఎక్కడ పోయినా మినిమం ఇంగ్లీష్ రాకపోయినా హిందీ వచ్చినా కూడా సర్వైవ్ కావచ్చు. కాబట్టి హిందీ, స్పోకెన్ ఇంగ్లీషు, కంప్యూటర్స్, పర్సనాలిటీ డెవలప్మెంట్ క్లాసెస్, కమ్యూనికేషన్ స్కిల్స్ క్లాసెస్ నేర్పించడం జరుగుతుంది. ఈ హోటల్ మేనేజ్మెంట్ రంగంలో అడ్మిషన్ తీసుకొని ఇక్కడ ఉద్యోగ అవకాశాలు అనేది మనకు దేశ విదేశాల్లో, ఫారెన్ కంట్రీస్లో ఉంటాయి, MNC కంపెనీస్లో ఉంటాయి, క్రూజ్ లైన్స్లో ఉంటాయి, ఎయిర్లైన్స్లో ఉంటాయి, కార్పొరేట్ సెక్టార్లో ఉంటాయి, బ్యాంకింగ్ సెక్టార్లో ఉంటాయి. ఎస్పెషల్గా ఇప్పుడు గవర్నమెంట్ వాళ్ళు హరిత హోటల్స్ అనేది చాలా చోట్ల పెడుతున్నారు. కొండగట్ల అయితే మీ వేములవాడ, హైదరాబాదు, సిద్దిపేట అలాంటి టూరిజం ప్లేస్లలో, ధర్మపురి, ఇక్కడ ఉన్న హరిత హోటల్స్లో కూడా హోటల్ మేనేజ్మెంట్ చేసిన పిల్లల్ని 100% కాంట్రాక్ట్ బేసిక్ని అయితే రెగ్యులర్ బేసిక్ని అయితే వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు 100% కల్పించబడను. సార్ ఇంకొక క్వశ్చన్, ఇప్పుడు చాలామంది ఇంటర్ చేసిన వాళ్ళు, డిగ్రీ చేసిన వాళ్ళు, 30 ఏజ్ క్రాస్ అయిన వాళ్ళు కూడా చాలామంది నిరుద్యోగులు ఉన్నారు. సో ఈ వీడియో చూసిన తర్వాత కొందరికి హోటల్ మేనేజ్మెంట్ చేయాలని ఇప్పుడు మీరు చెప్పిన విషయాలు కొందరికి ఇంట్రెస్ట్ వస్తుంది. సో వాళ్ళు కూడా చేయొచ్చా? 100%. ఎవరైతే ఇప్పుడు 35 ఇయర్స్, 36, 35 వరకు మనం ఏజ్ లిమిట్ అనేది ఉంటుంది. 17 ఇయర్స్ నుంచి 36 వరకు ఎవరున్నా కూడా, అమ్మాయిలైనా అబ్బాయిలైనా ఎవరైనా ఈ కోర్సులో జాయిన్ కావచ్చు. 100% ప్లేస్మెంట్ అవకాశాలు ఉంటాయి. కమ్యూనికేషన్ స్కిల్స్ వాళ్ళకి లేకపోయినా కూడా మనకు స్పోకెన్ ఇంగ్లీష్ అనేది నేర్పించి 100% ప్లేస్మెంట్ ఇప్పిస్తాం. ఓకే సార్. సార్ చెప్పండి సార్, చివరగా మీరు విద్యార్థులకు ఏం చెప్పాలనుకుంటున్నారు మీ కాలేజ్ తరఫున? మా కాలేజ్ తరపున చివరిగా ఎవరైనా హోటల్ మేనేజ్మెంట్ అడ్మిషన్ తీసుకోవాలనుకుంటే వాళ్ళ కాలేజ్ బ్యాక్గ్రౌండ్ ఫస్ట్ క్షుణ్ణంగా పరిశీలించుకోండి. మనదైతే ఒక 18 సంవత్సరాలు ఉన్నది, ఒక బ్రాండ్ లాగా ఉన్నది. చాలా కాలేజెస్ 6 మంత్స్కి ఒకటి వస్తున్నాయి, పోతున్నాయి. మీరు పేరెంట్స్ని తీసుకొని వెళ్ళి హోటల్ మేనేజ్మెంట్ అడ్మిషన్ తీసుకునే ముందు మీ పేరెంట్స్ని తీసుకొని వెళ్ళి వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఎలా ఉంది, ఎన్ని సంవత్సరాల నుంచి కాలేజ్ రన్ చేస్తున్నారు, ఎంతమందికి ఉద్యోగ అవకాశాలు వాళ్ళు కల్పించారు, ఆ ట్రాక్ రికార్డ్ అనేది మీరు పరిశీలించుకోరు. దాని తర్వాత మా కాలేజీలో అడ్మిషన్ తీసుకోవాలనుకుంటే మాత్రం మీరు ఒక 1 ఇయర్ కానీ 6 మంత్స్ కానీ మీ విలువైన సమయాన్ని మీ పేరెంట్స్ కానీ పిల్లలు ఎవరైనా కానీ మీ 1 ఇయర్ సమయాన్ని మాకు కేటాయిస్తే 100% మీ అబ్బాయికి కానీ అమ్మాయికి కానీ ఉజ్వల భవిష్యత్తు చూపించే బాధ్యత మాది. ఎందుకంటే గత 18 సంవత్సరాల నుంచి ఎంతోమంది పిల్లలను ఉద్యోగులుగా తీర్చిదిద్దినాం. కాబట్టి ఇది సగర్వంగా మేము చెప్పుకోవచ్చు. సో చూశారు కదా, ఇది మ్యాగ్నా కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ అండ్ టూరిజం మేనేజింగ్ డైరెక్టర్ సింగిరెడ్డి ప్రవీణ్ రెడ్డి చెప్తున్న పరిస్థితి. అడ్మిషన్ తీసుకోవాలనుకుంటే ఇటు గూగుల్లో కానీ, అదేవిధంగా ఆన్లైన్లో కానీ, ఆఫ్లైన్లో కానీ అడ్మిషన్ పొందవచ్చు. వారికి సంబంధించిన ఫోన్ నెంబర్లు కూడా మేము డిస్ప్లేలో మెన్షన్ చేస్తాం. ఎవరైనా అడ్మిషన్ కావాలనుకుంటే మాత్రం తప్పకుండా ఆ నెంబర్కు కాల్ చేస్తే అడ్మిషన్ కూడా ఉంటుంది. దానికి సంబంధించిన ఫీజు స్ట్రక్చర్ కూడా చెప్పడం జరిగింది. కానీ మీరు ఒక్కసారి మమ్మల్ని నమ్మి వస్తే మాత్రం మీకు మీ లైఫ్ సెటిల్ చేసే బాధ్యత మాది అని కూడా సింగిరెడ్డి ప్రవీణ్ రెడ్డి చెప్పడం జరుగుతుంది.